వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మే నెల ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు మనకి దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు 2.5 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి దాదాపు నిజామాబాద్, ఆర్మూర్ జిల్లాల ప్రాంతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ మే నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈరోజు కూడా ఎన్ని జిల్లాల్లోనూ అయితే పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజు కూడా మనకి ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో ఈ మే నెల ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారన్న విషయాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంలో కొన్ని మార్పులు అనేది చేయడం అయితే జరిగింది. ఆ మార్పులు ఏంటో చూద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్లు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇవ్వకుండా ఈ 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 2,500 రూపాయలు, ఇప్పుడు 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా 4,500 రూపాయలను అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక దీనిపైన నిజాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి అన్న వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నటువంటి నేపథ్యంలో మనకి మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు ఈరోజు కూడా మరో 4 నుంచి 5 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలకి పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని రిలీజ్ చేసింది. ఇక ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అంటే ఉన్నటువంటి 33 నుంచి 35 జిల్లాలలో వరకు తెలంగాణలో ఈరోజు అయితే డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు. ఇక కొన్ని జిల్లాలలో డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులను అయితే జమ చేస్తారన్నమాట. ఇక అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే జూలై 10వ తారీఖు లోపు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక మనకి వచ్చేటువంటి జూలై నెలలో ఏదైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తారో ఇక అప్పటి నుంచి తెలంగాణలో కేవలం బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయాలని అయితే చేంజెస్ అనేది తేబోతున్నారని అయితే అప్డేట్స్ రావడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా కొత్త బ్యాంక్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ ఖాతా అనేది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లు ఇస్తారో వారికి అధికారికి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటో అనేది సమర్పించినట్లయితే మీకు నేరుగా ప్రతి నెల ఇస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు చేతి నుంచి తీసుకుంటున్నటువంటి పెన్షన్ డబ్బులను మీరు ఎటు తిరగకుండా, ఎటు పోకుండా, వెయిట్ చేయకుండా, ఇటు బుక్కులు ఖాతాలు అనేది లైన్లో పెట్టకుండానే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలలోనైతే పెన్షన్ డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే చేతి నుంచి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అప్డేట్, మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో పాన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరు పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకొని మీరైతే రెండింటిని తీసుకొని కొత్త బ్యాంక్ అకౌంట్ తీసి అధికారికి అయితే సమర్పించండి. ఇక ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకొని అయితే రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.